లోపలి యుద్ధం. వినండి మరి ఏమిటో ఈ యుద్ధం. శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించిన తరువాత రోగనిరోధక శక్తికి కారణమైన తెల్ల రక్త కణాలతో తలపడతాయి, లేదా ఈ తెల్ల రక్త కణాలే వాటితో తలపడతాయి. సూక్ష్మజీవులను దండెత్తి వచ్చిన పొరుగురాజ్యపు సేనతో తెల్ల రక్త కణాలను దేశానికి సంబంధించిన రక్షణ సిబ్బందితో పోలిస్తే ఈ తతంగం ఒక యుద్ధం లాంటిది. శరీరమే ఈ యుద్ధానికి రంగభూమి. వెనకట మనుషుల మధ్యన యుద్ధాలకు చాలా నీతులు నియమాలు ఉండేవి. ప్రస్తుతం గెరిల్లా యుద్ధం అనే పద్ధతి ఒకటి వచ్చింది. శత్రువును మోసపుచ్చి దొంగచాటుగా దెబ్బతీయడం ఇందులో ముఖ్యమైపోయింది. వ్యాధికారక సూక్ష్మజీవులు కూడా ఇటువంటి ప్రచ్ఛన్న యుద్ధ ప్రక్రియను నేర్చుకున్నాయి. ఈ యుద్ధంలో కూడా కుట్రలు, మోసాలు, గూఢచారులు, వారి రహస్య కార్యకలాపాలు ఉంటాయి. సూక్ష్మజీవులు శరీరంలో రహస్య స్థావరాలకు చేరుకుని రోగనిరోధక వ్యవస్థను తికమక పెట్టాలని, మోసగించాలని ప్రయత్నిస్తాయి. ఈ రకం మోసాలు మొత్తం అణువు, పరమాణువుల స్థాయిలో జరుగుతాయి. ఏదో రకంగా సూక్ష్మజీవులన్నీ రోగనిరోధక వ్యవస్థను మోసగించాలని ప్రయత్నించేవే. రోగనిరోధక వ్యవస్థలోని కణాలు శరీరానికి సంబంధించిన ఇతర ప్రక్రియలో లోపం ఏర్పడితే సూక్ష్మజీవి గెలిచినట్టు లెక్క. ఇందుకోసం అవి రకరకాల మార్గాలను ఎన్నుకుంటాయి. అడవులలో యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులకు, వాహనాలకు కూడా ఆ వాతావరణంలో కలిసిపోయినట్టు కనిపించే రకంగా దుస్తులు, రంగులు ఏర్పాటు చేస్తుంటారు. ఇదే పద్ధతిలో కొన్ని రకాల జంతువులు పరిసర వాతావరణాన్ని బట్టి రంగులు మారుతుంటాయి. శరీరంలో ప్రవేశించిన రోగకారక సూక్ష్మజీవులు కూడా ఈ రకమైన పద్ధతిని అవలంబిస్తాయి. బాహ్య ప్రపంచంలోని సైనికులు, కీటకాలు కలుగజేసే భ్రమ దృష్టిపరమైనదైతే శరీరంలోని సూక్ష్మజీవులు అవలంబించే విధానం రసాయనపరమైనది. రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వీటిని గుర్తించేది రసాయనపరమైన నిర్మాణం ఆధారంగానే కనుక ఈ కణాలను మోసగించే పద్ధతిలో రసాయనాలను మార్చుకుంటే సూక్ష్మజీవులు దొంగచాటుగా ఉండగలుగుతాయి. రోగనిరోధక కణాలు స్వంత శరీరపు కణాలను, ఇతర పదార్థాలను వేరు చేసి గుర్తించడానికి ప్రయత్నిస్తుంటాయి. కణం స్వంతమైతే వాటికి హాని జరగదు. వెలుపలి నుంచి వచ్చిందిగా గుర్తింపబడితే తెల్ల రక్త కణాలు వాటిని మింగేస్తాయి. కాబట్టి సూక్ష్మజీవులు కణం యొక్క నిర్మాణ విధానంలో రసాయనపరంగా మానవ శరీరంలోని కణాలను పోలి ఉన్నట్లు భ్రమపరచగలిగితే తెల్ల రక్త కణాల బారి నుండి తప్పించుకుంటాయి. ఇందుకోసం గుర్తింపుకు గురయ్యే రసాయన భాగాలను తగురీతిగా మార్చుకోవడం ఒక పద్ధతి, లేదా ఆ గుర్తింపు స్థానాలు తెల్ల రక్త కణాలకు అందకుండా దాచి ఉంచడం మరో పద్ధతి. కాంప్లిమెంట్ సిస్టమ్, HIV వైరస్ మొదలైనవి ఈ పద్ధతులు అవలంబిస్తాయి. రోగక్రిములు శరీరంలో ఒకసారి గుర్తింపబడితే వాటికి ప్రతిగా యాంటీబాడీలనే రక్షక కణాలు తయారయ్యి శరీరంలో చాలా కాలం ఉంటాయి. అదే రకం రోగక్రిములు మరోసారి శరీరంలో ప్రవేశిస్తే యాంటీబాడీలు వాటిని సులభంగా గుర్తించి నాశనం చేస్తాయి. ఈ యాంటీబాడీల నుంచి తప్పించుకోవడానికి వైరస్లు, బ్యాక్టీరియాలు అవలంబించే పద్ధతి మరొకటి ఉంది. అవి మానవ శరీరంలోని ఏదో ఒక కణంలోకి చొరబడి ఆ లోపల దాక్కుంటాయి. యాంటీబాడీలు మాత్రం కణాలలోనికి ప్రవేశించవు. క్లామీడియా, రికెట్సియా, షైజెల్లా మైక్రోబాక్టీరియం మొదలైన హానికారక సూక్ష్మజీవులెన్నో ఈ విధంగా కణాలలో దాక్కుంటాయి. ఈ విధంగా దాక్కోవడం వల్ల సూక్ష్మజీవులకు కొంత కష్టం కలుగుతుంది.
కణంలో అనవసర పదార్థాలు ఉన్నప్పుడు అవి కణంలోని రసాయనాల వల్ల నాశనమయ్యే పద్ధతి కూడా ఒకటి ఉంది. సూక్ష్మజీవులు కూడా కణంలో ఇలాగే ఉండిపోతే కొంతకాలంలో నాశనమవుతాయి. శరీరం తనను తాను రక్షించుకోవడంలో ఇది రెండవ పద్ధతి అని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల సూక్ష్మజీవులు మాత్రం ఈ పద్ధతికి గురికాకుండా తప్పించుకోగలుగుతాయి. కణంలో అవి దాగి ఉండే భాగపు పొరల్లో మార్పుల ద్వారా ఇవి తప్పించుకోగలుగుతున్నాయని పరిశోధకుల అనుమానం. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా దాక్కున్న క్రిములు రోగనిరోధక వ్యవస్థలోని ప్రత్యేక కణాల నుంచి తప్పించుకోవడానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాయని కనుగొన్నారు. యుద్ధంలో గాని ఇంద్రజాలంలో గాని ముఖ్యంగా వాడుకునే పద్ధతి మరొకటి ఉంది. ప్రాముఖ్యత లేని చోట్ల ఏదో కలకలం కదలిక సృష్టించి అందరి దృష్టి అటువైపు ఆకర్షింపజేయడం, అక్కడి నుండి దృష్టి మరలే లోపల మరో చోట చేయవలసిన హాని లేదా ట్రిక్కు చేయడం చాలా సులువైన పద్ధతి. ఇలాగే రోగకారక క్రిములు కూడా మోసం పద్ధతిని అవలంబిస్తుంటాయి. క్రిములను గుర్తించిన తరువాత వాటికి సంబంధించిన యాంటీబాడీలు తయారు కావడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈలోగా క్రిములు రోగనిరోధక వ్యవస్థకు మరో రకం సిగ్నల్ను అందజేస్తాయి. ఇది కొత్త క్రిమి తాలూకు సంకేతంగా భావించి వ్యవస్థ మరోసారి యాంటీబాడీల తయారీ ప్రారంభిస్తుంది. అంటే తొలిసారి తయారైన యాంటీబాడీలు వ్యర్థమన్నమాట. ఇలా శరీరం కొంతకాలం మోసపోయినా ఆ లోపల క్రిములు తమ ప్రభావాన్ని శరీరం మీద చూపగలుగుతాయి. ఈ రకమైన గెరిల్లా పద్ధతి యుద్ధం ఒక మానవ శరీరం మీదనే కాదు, సూక్ష్మజీవులు సోకే ఏ ప్రాణి శరీరంలోనైనా ఇటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రోగనిరోధక శక్తి ఎంత బాగున్నా ఇటువంటి కుట్రల వల్ల శరీరం ఎప్పుడో ఒకసారి వ్యాధులకు గురి కావలసి వస్తుంది. పద్ధతుల గురించి తెలిసింది గనుక వైద్య పరిశోధకులు వీటికి కూడా ప్రతిరక్షక విధానాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.